నమస్తే. ఈరోజు మనము హానరబుల్ శ్రీమతి జస్టిస్ టి రజని మేడం గురించి తెలుసుకుందాం. మేడం 1958లో జన్మించారు. 1977లో ఆంధ్ర యూనివర్సిటీ జాయిన్ అయ్యారు. 1980లో లా కంప్లీట్ చేశారు. 1981లో గుంటూరులో లా ప్రాక్టీస్ చేశారు. 2002 ఆగస్టులో డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా హైదరాబాద్లో వర్క్ చేశారు, మెదక్ జిల్లాలో. ఇప్పుడు మేడం గురించి తెలుసుకుందాం. మేడం వచ్చేసరికి జస్టిస్ రజని మ్యామ్ మాకు మీ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు ఫర్ యూత్ ఎలా ఉండాలి ప్రజెంట్ జనరేషన్ అట్లా ఏమేమి చేయాలి అని కొన్ని సజెషన్స్. ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఎవరు చేయాల్సిన ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏజెస్ లో ఏది ప్రిన్సిపల్స్, బిహేవియర్, హ్యాబిట్స్ అంతే కదా. ప్రిన్సిపల్స్, బిహేవియర్ అండ్ హ్యాబిట్స్, దీస్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యాక్చువల్లీ chisel a person. So principles అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ brought-up, how the person is exposed to the society, ఏ కైండ్ ఆఫ్ సొసైటీకి ఎక్స్పోజ్ అవుతున్నాము, ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీని brought-up అవుతున్నాము. ఇది డిసైడ్స్ ప్రిన్సిపల్స్ బేసికలీ. బిహేవియర్ కూడా అంతే, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్ బిహేవియర్ ఉంటుంది. తర్వాత హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే ఇట్ ఇస్ ఏమంటాము ఎక్స్టెన్సివ్ టర్మ్. సో ఇట్ టేక్స్ ప్రిన్సిపల్స్, పర్సనల్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏమంటాము certain habits and how you behave అనేది. So these are the three things which actually shape the personality కదా. So how you mold all these three things అనేది it's always universally అదంతా కూడా. Principle should be the same, behavior should be the same, and habits should be the same to be a healthy person. ఓకే కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో స్టూడెంట్స్ కానివ్వండి, ప్రజెంట్ యూత్ కానివ్వండి, ఒక డిసిప్లిన్ అనేది లేదు. ఇక్కడ ఏదైనా వర్క్ ఇచ్చామనుకోండి, చేద్దాంలే, చూద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు. ప్రతిసారి ఉంటారమ్మా. అది వాళ్ళు వీళ్ళు అన్ని ఏజెస్ లో ఉన్నారు. ఇట్స్ నాట్ ఎప్పుడైనా పాడైపోయారని కాదు, ఉంటారు. ఇదే ఛాన్స్. మనిషి ఎప్పుడు పండుగ ఉండాలని ఉంటాడు, అంతే కదా. కంఫర్ట్ జోన్ వెతుకుంటాడు ఈ మనిషి అయినా. బేసికలీ సర్చెస్ ఫర్ కంఫర్ట్ జోన్. పని అనేది కంఫర్ట్ కాదు కదా, పని చేయడం అనేది ప్యాషన్ ఫర్ సమ్ పీపుల్. పని ఇన్వైట్ చేద్దామని చూస్తారు. మనం చూస్తే బాయ్స్ చాలా ఒబీడియంట్ గా చాలా బాగున్నారు, గర్ల్స్ చాలా విపరీతంగా ఓవర్ యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కువ సెక్యూరిటీ చేస్తుంది కాబట్టి న్యాచురల్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీ జోన్ లో వీళ్ళుంటే న్యాచురల్లీ కౌంటర్ పార్ట్ ఇన్సెక్యూర్ జోన్ లో ఉంటాడు. ఎక్కువ వరకు వాళ్ళకే ఉంది మేడం. ఇప్పుడు న్యాయపరంగా కానీ ఏదైనా చూస్తే లేడీస్ సైడ్ ఎక్కువ ఉంది సపోర్ట్, జెంట్స్ సైడ్ తక్కువ ఉంది. లేడీస్ మొదటి డౌన్ టు అర్త్ ఉన్నారు. అప్రెస్డ్ పీపుల్ కి డౌన్ టు అర్త్ స్పెషల్ లాస్ ఉంటాయి. Constitution కూడా it provides for making a special law కదా. Reasonable classifications అంటారు. So you can promulgate equality is the rule of constitution. So everybody is equal law అంటాడు. But reasonable classifications ఉంటాయి. So you can classify based on the sex, gender and economic status. దాన్ని బట్టి you can classify them. Classify this and you can provide better facilities for it. They have made a special laws for women. Unfortunately, they are being abused most of the times. That's one bad thing. The lack of education. Lack of proper education. And lack of proper education and the loopholes in the law. Loopholes ప్రజెంట్ మెయిన్ ఏంటి ఎక్కువ మనం చూస్తుంది వచ్చేసరికి డైవర్స్ కేసెస్. నెక్స్ట్ ఫ్యామిలీ యొక్క ఆస్తి మీద కావాలి అంటే మ్యారేజ్ అయిన 1 year దే వాంట్ టు టేక్ డైవర్స్ అండ్ దెన్ అమౌంట్ దే వాంట్ అంటే బోత్ గర్ల్స్ అలానే ఉన్నారు, బాయ్స్ అలానే ఉన్నారు. అలా కాకుండా ఓల్డెన్ డేస్ లో లాగా కమిట్మెంట్ గా ఉండట్లేదు.
ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏంటంటే కొంచెం సాలిటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది, ప్రైవసీ ఎక్కువైపోయింది. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఒక చోట తింటాం, ఒక చోట పడుకోవడం, అందరూ అడ్జస్ట్ అయ్యారు. దే హ్యావ్ సెపరేట్ స్పేస్. విదిన్ ద హౌస్ ఏంటంటే ఒక్కొక్కరికి సెపరేట్ స్పేస్ ఉంటుంది. సెపరేట్ స్పేస్ తో పాటు సాలిట్యూడ్ అంటే ఒంటరితనం కూడా ఉంటుంది. సో ఒంటరితనానికి ప్రైవసీకి అలవాటు పడిపోతుందంటే దే వాంట్ దట్ స్పేస్ ఎవ్రీవేర్. సో ఆ స్పేస్ కొంచెం ఎవరైనా ఇంక్లూడ్ అవుతున్నారంటే దే థింక్ దట్ దేర్ ఫ్రీడమ్ ఇస్ బీయింగ్ లాస్ట్. అది అడ్జస్ట్మెంట్ అనేది కష్టం. అడ్జస్ట్మెంట్ కష్టం ఏంటంటే అందరి మధ్య ఉంటాయి డిస్ప్యూట్స్. కాకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కొంచెం మనం ఎగ్జాక్ట్ చేసి కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లో చూస్తాం దాన్ని. మనకి అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి చోట ఉంటుంది కదండి. రోడ్ మీద తగ్గించి ప్రతి వాటికి అడ్జస్ట్ అవుతాం మనం. కానీ అది మనం పట్టించుకోవాలి. వీ డోంట్ క్లాసిఫై దట్ అస్ అడ్జస్ట్మెంట్. అదే నార్మల్ థింగ్ అన్నట్టు. స్పౌస్ దగ్గరికి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అని ఫీలింగ్ వస్తుంది. That's part of life. Adjustment is part of life. In a democratic society, though, when freedom is defined as ending at the nose of other person, definitely adjustment కదా. నాకు ఫ్రీడమ్ అబ్సల్యూట్ కాదు. అబ్సల్యూట్ కానప్పుడు ఏంటి, నేను అడ్జస్ట్ అవ్వాలి. అక్కడి వరకు మీ ముక్కు దగ్గర సాగిపోన్నాయి అంటే అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు కదా. అది నాకు కన్ఫైన్ మైండ్ సెల్ఫ్ అన్నట్టే కదా. అది హౌ యూ డిఫైన్ థింగ్స్, హౌ యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి, ఇవన్నీ బట్టి రిలేషన్స్ కూడా. మీరు జడ్జి కావాలని ఎలా ఈ ఫీల్డ్ ఎలా వచ్చింది? నా ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు లాయర్ అవ్వాలి, లాయర్ అవ్వాలనేది నా ఏజ్ ఆఫ్ డిస్క్రిప్షన్ నుంచి. అంటే ఏదైనా ఒక సడన్ మూమెంట్, సడన్ పాయింట్. ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ చిన్నప్పటి నుంచి అంటుంటారు లా పాయింట్స్ బాగా చేస్తావు ఇది అంటామంటే మేబీ అట్లా ట్రిగ్గర్ అయింది. అక్కడి నుంచి గెట్ అవ్వాలని ఎక్కువ లేదు, యాక్సిడెంటల్లీ వచ్చినట్టే ఇది. మాకైతే చాలా హ్యాపీ మేడం. మంచి పర్సన్ మేము కలిసాము. ఇంకా బాగా మంచి ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం తీసుకుంటాం. మీరు ఒక మంచి సజెస్ట్ ఇవ్వండి మేడం మా స్టూడెంట్స్ కోసం. టీచర్ కన్నా బెస్ట్ సజెషన్ ఎవరిస్తారు? మీరు అందరూ టీచర్స్. సజెషన్ ఏముంది, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఇండివిడ్యువాలిటీ కాపాడుకుంటూ పక్కన వాళ్ళ ఇండివిడ్యువాలిటీ కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూ డిఫైనింగ్ ఎవ్రీథింగ్, డిఫైనింగ్ యువర్ ఏమంటాము థింగ్స్ దట్ ఎఫెక్ట్ యువర్ ఐడెంటిటీ ఇన్ ఏ ప్రాపర్ వే. హ్యావింగ్ ఎంపథీ. అది నాకేది కావాలనుకుంటుందో అవతల వాడికి కావాలి అనుకుంటాడు అని ఒక కాన్షియస్నెస్ అయితే కాదు. యువర్ రైట్స్ ప్రాపర్లీ.